2,000 కోట్ల రూపాయలతో ఎరువుల ఫ్యాక్టరీ పెట్టేందుకు కోరమాండల్ సిద్ధమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో వివిధ సంస్థలతో వరుస భేటీలు నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు వివరించడంతో పాటు పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నారు. అలాగే ప్రతిపాదనలతో వచ్చిన వారితో ఈడీబీతో ఎంఓయూలు కుదుర్చుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ ఎరువుల ఆగ్రి ఇన్పుట్ సంస్థ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు నాయుడు గారు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఎరువుల తయారీ, విస్తరణ, గ్రీన్ అమోనియా, అగ్రిటెక్ ప్రాజెక్టులపై ఆ సంస్థ ప్రతినిధులతో చర్చించారు. మురుగప్ప గ్రూపునకు చెందిన కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థకు ఇప్పటికే విశాఖపట్నం, కాకినాడలో ఎరువుల ఉత్పత్తి యూనిట్లు ఉన్నాయి. దీనికి కొనసాగింపుగా మరో 2,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు, రాష్ట్రంలో ఎరువుల తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంది. గ్రీన్ అమోనియా, గ్రీన్ హైడ్రోజన్ తయారీ, ఎరువుల ఉత్పత్తి విస్తరణ యూనిట్ సహా ఇంకొన్ని ప్రాజెక్టులపై కోరమాండల్ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది. మరోవైపు ప్రముఖ ఫర్నిచర్ సంస్థ బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్ చైర్మన్ ఎన్కే అగర్వాల్తో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారు. కలప ఆధారిత ఇంజనీర్డ్ ప్యానల్ తయారీ యూనిట్ ఏర్పాటుపై చర్చించారు. అనంతరం రాష్ట్రంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ల నిర్వహణకు ఎన్కే అగర్వాల్ ₹1 కోటి విరాళాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందించారు. చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి మూసేసిన సుమారుగా 210 అన్నా క్యాంటీన్లు తెరిచి పేద కుటుంబాలకి 3 పూట్ల ₹15కే కడుపు నిండా భోజనం పెడుతున్న పరిస్థితిని చూసి దేశవ్యాప్తంగా ప్రముఖులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు స్పందిస్తూ విరాళాలు ఇస్తున్న సంగతి మనం చూస్తానన్నాం. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడానికి కూడా మనసురాని జగన్మోహన్ రెడ్డి ఆనాడు చక్కగా నడుస్తున్న అన్నా క్యాంటీన్లు మూసేసి వాటిని పాడు చేసి ఆ పేదవాడికి ఎలా ద్రోహం చేశాడో చూసాం. నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అన్నా క్యాంటీన్లు తెరిచి 3 పూట్ల పేదవాడికి ₹15కి అన్నా క్యాంటీన్లు పెడుతున్న భోజనాన్ని నాణ్యతను చూసి మెచ్చుకొని విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బ్రాండ్ ఇమేజ్. ఆ బ్రాండే వాళ్ళ రాష్ట్రాన్ని కాపాడుతోంది.